హలో అండి. ఈ వీడియోలో 'మ్యారీ మీ అగైన్' నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్ ఒక ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి, లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఛానల్‌లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే జిన్ ఆల్రెడీ హూరుతో చెప్పాడని చెప్పాను కదా! మనం మ్యారేజ్ చేసుకుందాం అన్నట్టు. తను వెంటనే షాక్ అయ్యి మ్యారేజ్ ఏంటి అన్నట్టు క్వెషన్ చేస్తే, దానికి ఇలా రెస్పాండ్ అవుతాడు జిన్. "నువ్వేమి కంగారు పడకు. నేనెలా చెప్పానంటే, ఇదంతా నీకు ఇష్టమైతేనే, ఇష్టం లేకపోతే ఏం లేదు. ఒకవేళ మనం కనుక మ్యారేజ్ చేసుకుంటే, ఇద్దరం మ్యారేజ్ అయిన తర్వాత షేర్స్ టుగెదర్ హోల్డ్ చేయొచ్చు కదా! అప్పుడు కన్ఫర్మ్‌గా మీ కంపెనీకి ఏ ప్రాబ్లమ్ ఉండదు. నేనైతే మీ కంపెనీ మ్యారేజ్‌లో అస్సలు ఇన్వాల్వ్ అవ్వను, ముందే చెప్తున్నాను. ఇది కేవలం ఫాస్ట్‌గా, క్విక్‌గా అయ్యే ఒక వే చెప్తున్నాను అంతే" అన్నట్టు తను చెప్తాడు. దానికి హూరు ఆలోచించి, యాక్చువల్లీ నాకు కొంచెం టైం కావాలి థింక్ చేయడానికి. అప్పుడే డిసైడ్ అవ్వలేకపోతున్నాను. ఇంత ఫాస్ట్ డెసిషన్ అన్నట్టు చెప్తుంది. జిన్, యాహ్! యాహ్! తప్పకుండా టైం తీసుకో. ఇది నువ్వు ఫాస్ట్‌గా డిసైడ్ అవుతావని కూడా నేను అనుకోవట్లేదు. ఎందుకంటే నీకిది టఫెస్ట్ డెసిషన్ అని నాకు తెలుసు. టైం తీసుకొనే చెప్పు అన్నట్టు జిన్ చెప్తాడు. అక్కడి నుండి తన ఇంటికి వెళ్తుందనమాట హూరు. ఇంటికి వెళ్ళగానే వాళ్ళ నాన్నగారు సోఫాలో కూర్చొనుంటే వాళ్ళ నాన్నగారిని చూసి, "మీరెప్పుడొచ్చారు హాస్పిటల్ నుండంటే, ఇంత జరుగుతుందిక్కడ. మన కంపెనీ గురించి రాకుండా ఎలా ఉంటాను, థింక్ చేయకుండా ఎలా ఉంటాను" అన్నట్టు తను చెప్తాడు. ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. "నీకు తెలుసా అసల ఇదంతా అబ్రాడ్‌లో ఆ కంపెనీ హోల్డ్ చేసేది ఎవరో కాదు. లూ నియాన్ ఇంకా నియాన్ బాయే. వీళ్ళిద్దరే ఇదంతా చేశారు. ఆ కంపెనీ నుండి మన కంపెనీ స్టాక్స్ హై రేట్‌కి ఎక్కువగా కొన్నారు. నాకేం చేయాలో కూడా అర్థం కావట్లేదు. నేను లూనియాన్ని మ్యారేజ్ చేసుకొని చాలా ఇయర్స్ అవుతుంది. బట్ ఇప్పటికీ తన ఇంటెన్షన్స్ ఏంటో నాకెప్పటికీ అర్థమయ్యేది కాదు. సరే, నీకు ట్యాంక్ గురించి ఏమైనా తెలుసా? నువ్వు అతన్ని నమ్ముతున్నావా అంటే, నియాన్ బాయ్ ట్యాంక్ కాబట్టి అన్నట్టు వాళ్ళ నాన్నగారు క్వెషన్ చేస్తే తను ఇలా చెప్తుంది. మళ్ళీ ట్యాంక్ నాతో అబద్ధం చెప్పాడు. అసలు నమ్మాలో లేదో కూడా నాకేం అర్థం కావట్లేదు ఈ విషయాల గురించి అని తను చెప్తుందనమాట. వాళ్ళ నాన్నగారు ఇక చాలా బాధగా, "ఇదంతా నా వల్లే అసల. నేను ఆ లూనియాని మ్యారేజ్ చేసుకోకుండా ఉండాల్సింది. నేను చేసిన తప్పే. నా చేతులారా కంపెనీని ఇప్పుడు కిందకి తెస్తున్నాను" అన్నట్టు వాళ్ళ నాన్నగారు ఏడుస్తూ బాధపడుతూ ఉంటారు. తినేమో ఓదారుస్తూ ఉంటుందనమాట. అప్పుడు సడెన్‌గా హార్ట్‌లో పెయినొస్తూ ఉంటే, హూరు వెంటనే టాబ్లెట్స్ ఇస్తుంది. ఇప్పుడు మీరు బానే ఉన్నారు కదా అని చెప్పేసి, ప్రాబ్లమ్ ఎందుకని చెప్పి మళ్ళీ వాళ్ళ నాన్నగారిని హాస్పిటల్‌లోనే అడ్మిట్ చేసేస్తుందనమాట. ఆ రోజు నైటొచ్చేసి నియాన్ బాయ్ ఫ్లాట్‌కొచ్చేసి నియాన్ బాయ్ రూమ్‌లో ఉంటుంది. ఒకరోజు తన్ని ఒక బాక్స్ చూడనివ్వలేదు కదా! సో, ఆ బాక్స్‌లో ఏముందా అని చెప్పి వెళ్లి చూస్తుందనమాట. అక్కడ సేమ్ టాంగ్ వాడే ఒకటి ట్యాంక్ దగ్గర ఒక బొమ్ముంటుంది. అలాంటి గ్లాస్ బొమ్మే అక్కడ చూస్తుంది. తనకు ఆల్రెడీ తెలిసిపోయింది కాబట్టి ట్యాంగే నియాన్ బాయ్ అని చెప్పేసి. సో, ఆ బొమ్మను చూస్తూ చాలా బాధపడుతూ ఉంటుందనమాట. ఎందుకసలు నాకు ట్యాంగ్ అబద్ధం చెప్పాడు? నాకు నిజం ఎందుకు చెప్పట్లేదు? చెప్పకుండా అబ్రాడ్ ఎందుకు వెళ్ళిపోయాడు? అసలేం జరుగుతుందో ఏం అర్థం కావట్లేదు. ఇప్పటిదాకా నేను ట్యాంగ్‌ని కాంటాక్ట్ అవ్వలేకపోయాను. ఇంక ఏం చేయను, నాకు వేరే ఆప్షన్ లేదు. జిన్‌ని మ్యారేజ్ చేసుకుందాం అన్నట్టే చెప్దాము. మా నాన్నగారి కంపెనీని ఎలా అయినా సరే నేను కాపాడుకోవాలి అన్నట్టు తను ఫైనల్లీ ఇష్టం లేకపోయినా సరే జిన్‌కి కాల్ చేసి, "ఇంకా ప్రపోజల్ అలానే వ్యాలిడ్‌గా ఉందా?" అంటే తను అవునని చెప్తాడు. దానికి తిను అగ్రీ చేస్తుందనమాట. ఓకే అని చెప్పేసి. సో, ఆ రోజు నైట్ జిన్ ఇంకా తను బయటికి వెళ్తారు. జిన్ ఏం చేస్తాడంటే తనని వేరే అమ్మాయిలా మార్చేస్తారనమాట. అంటే హెయిర్ స్టైల్ అనేది, డ్రెస్సింగ్ స్టైల్ అనేది కంప్లీట్‌గా చేంజ్ చేస్తాడు. జిన్ ఇలా ఉంటే నువ్వు బావుంటుందని చెప్పేసి తనకి హెయిర్ కలరింగ్ ఏయించి ఏదేదో గందరగోళం చేస్తాడనమాట. ఇక ఇద్దరు షాపింగ్ చేసి నడుచుకుంటూ వచ్చేప్పుడు తనేమో, "ఇదంతా నాకు సెట్ అవ్వలేదనిపిస్తుంది" అంటే జిన్, "లేదు లేదు, చాలా బాగున్నావు ఇక్కడ. ఇలా నువ్వు ఇలానే మెయింటైన్ చెయి" అన్నట్టు చెప్తాడు. నెక్స్ట్ వీకే వాళ్ళ మ్యారేజ్ అని చెప్పేసి బయట కూడా అనౌన్స్ చేసేస్తారనమాట. సో, అప్పుడు తనేం చేస్తాడంటే, జిన్ అడ్వాంటేజ్ తీసుకొని తనని కిస్ చేయబోతుంటే తను వెంటనే, "ఇంకా నేను రెడీగా లేను. ఐయామ్ సో సారీ" అన్నట్టు చెప్తుందనమాట. ఫేస్ పక్కకు తిప్పేసుకుంటుంది. "ఐయామ్ సో సారీ, నేనే కొంచెం ఆహ్, ఎక్సైట్ అయ్యాను" అని చెప్పేసి సైలెంట్ అయిపోతాడు. ఇప్పుడు ఎక్కడ చూసినా రిపోర్టర్స్ ఉన్నారు. "నువ్వు ఎక్కడ స్టే చేస్తున్నావంటే, నాన్నగారిని నేను మళ్ళీ హాస్పిటల్‌కి పంపించేశాను" అన్నట్టు తను చెప్తుంది. "అయితే నా ఫ్లాట్‌లోనే ఉండు. ఎలాగో మనం మ్యారేజ్ చేసుకోబోతున్నాం కదా! తప్పేం లేదు. సరే నాతో రా" అంటే తనిక వేరే ఆప్షన్ లేక సరే అని చెప్తుందనమాట. వెళ్ళగానే జిన్ వచ్చేసి కిచెన్‌లో ఫుడ్ ప్రిపేర్ చేస్తూ ఉంటాడు. తనేమో వెళ్లి బాత్ చేసొస్తుందనమాట. సో, జిన్ ఆల్రెడీ తనకొక హెయిర్ కలరింగ్ అన్నీ వేపించాడు కదా! తను అవన్నీ తీసేస్తుంది. హెడ్ బాత్ చేసేస్తుంది. బయటకొచ్చేసి హెడ్ బాత్ చేసి, "ఏంటి ఇదంతా" అంటే, "ఐయామ్ సో సారీ, నాకు నచ్చలేదు అలా ఉండడం. నాకు ఇలానే ఉండడం నచ్చుతుంది. అందుకే అవన్నీ తీసేశాను. నేను నార్మల్‌గానే ఉన్నానన్నట్టు" తను చెప్తుంది. సరే అని చెప్పేసి ఇక జిన్ సైలెంట్ అయిపోతాడు. "నీకోసం డిన్నర్ ప్రిపేర్ చేశా తిను" అంటే, అన్నిట్లో అన్ని డిషెస్‌లో మస్టర్డ్ కలుపుతాడనమాట. బట్ అదంతే మన హూరుకి అస్సలు నచ్చదు. "ఎందుకిలా చేశావు?
అన్నిట్లో కలిపావా అంటే అని చెప్తాడు. సో కొంచెం తిని నేను ఫుల్ అయిపోయింది నాకు, ఇక్కడ నేను వెళ్తున్నానని చెప్పేసి తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఆ రోజు నైట్ తనకేమో ఆకలిస్తూ ఉంటుందన్నమాట. ఏం తినలేదు కాబట్టి తను ఏదో ఆర్డర్ చేసుకుంటే ఆ డెలివరీ అవ్వగానే జిన్ ఏం చేస్తాడంటే ఇది జంక్ ఫుడ్ నువ్వు తినకూడదని చెప్పేసి దాన్ని డస్ట్బిన్లో పడేస్తాడు. తనేమో ఏంటి ఇలా చేస్తాడని చెప్పేసి అనుకుంటుంది. జిన్ నీకు ఆకలిగా ఉంటే చెప్పు, నేనే కిచెన్లో ఏదో ఒకటి కుక్ చేస్తాను, బట్ ఇలా మాత్రం ఆర్డర్ చేసుకోవద్దు అంటే తను అవసరం లేదు నేనేం ఆకలిగా లేను అని చెప్పేసి లోపలికి వెళ్ళి కూర్చుంటుంది అనమాట. పాపం ఎంత ఆకలి ఉన్నా ఇంకా అలాగే కూర్చుంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ ఊరు నిద్ర లేచి హాల్లోకి వెళ్తుంది. అక్కడ ఒక స్లిప్లో జిన్ ఇలా రాసి ఉంచుతాడు, నాకు ఆఫీస్లో వర్క్ ఉంది అందుకే వెళ్ళిపోయాను ఫాస్ట్గా, ఎర్లీగానే వస్తానని చెప్పి నీకోసం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి పెట్టాను నువ్వు తినేసే అని చెప్పి. మళ్ళీ తను వెళ్ళి తినడానికి ప్రయత్నిస్తే అందులో కూడా మస్టర్డ్ యాడ్ చేసి ఉంటాడనమాట. ఇక తను తినలేకపోతుంది పాపం. అప్పుడే ఎవరు డోర్ కొడుతూ ఉంటారు. ఎవరా అని చెప్పి డోర్ ఓపెన్ చేస్తే ట్యాంగ్ ఉంటాడు. తను ఒక్కసారిగా షాక్ అవుతుందనమాట. ట్యాంగ్ వెంటనే తన్ని లోపలికి వచ్చేసి తన్ని హోల్డ్ చేసుకుని కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు డోర్ క్లోజ్ చేసేసి. తనేమో వెనక్కి నెట్టేస్తూ ఉంటుంది. పోలీసులు నీకోసం సర్చ్ చేస్తున్నారు, ఆ విషయం నీకు తెలుసా, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు అని చెప్పేసి. ట్యాంక్ తనకి క్లోజ్గా వచ్చి నిజం చెప్తున్నాను, నేను లూనియాని ఏం చేయలేదు, నేను అక్కడికి వెళ్ళేసరికి తను ఎవరో చేశారు, హాస్పిటల్లో అడ్మిట్ చేశాను అంతే, అంతకన్నా నాకేం తెలీదు అని ట్యాంక్ చెప్తాడు. దానికి తిని ఇలా రిప్లై ఇస్తుందన్నమాట. మరెందుకు నువ్వు ఇంకా లూనియాన్ నడిపే కంపెనీ, మా కంపెనీ హూ గ్రూప్ షేర్స్ కొన్నారు, ఇప్పుడు మా కంపెనీ డౌన్ అవ్వాలనే కదా మీ అల్టిమేట్ గోల్ అన్నట్టంటే ఒప్పుకుంటున్నాను నేను తనతో వర్క్ చేసిన లూనియాన్తో, బట్ నేను ఎప్పుడు మీ కంపెనీ డౌన్ అవ్వాలని చెప్పి కోరుకోలేదు, అలాంటి పనులు నేను అసలు భాగమే కాలేదు, తను ఇదంతా చేసి ఉంటుంది, నా తప్పేం లేదు ఇందులో, నేను ఎవిడెన్స్ అన్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాను, నాకు కాస్త టైం ఇవ్వు, అన్నీ నీ ముందు తెచ్చి ప్రూఫ్లు పెడతాను అన్నట్టు తను చెప్తూ ఉంటాడు. మళ్ళీ తన్ని కిస్ చేయడం స్టార్ట్ చేస్తూ ఉంటాడు అనమాట. తను కూడా ఇక యాక్సెప్ట్ చేసి ఇక సర్లే అని చెప్పేసి యాక్సెప్ట్ చేస్తుంది ట్యాంక్ని. వాళ్ళిద్దరు అలా కిస్ చేసుకుంటూ ఉన్నప్పుడు సడన్గా ఎవరో డోర్ కొడుతున్నట్టు అనిపిస్తుంది. ఆల్రెడీ కొట్టేది ఎవరో కాదు, జిన్ అనమాట. జిన్ ఆఫీస్ నుండి వచ్చి బయట నుండి డోర్ కొడుతూ ఉంటాడు. తనకేదో డౌట్ వస్తుంది లోపల ఎవరైనా ఉన్నారేమో అని చెప్పేసి. సో ఫోన్ చేస్తాడు డోర్ లాక్ అయ్యి ఉండేసరికి. ఫోన్ చేస్తే ఎవరు లిఫ్ట్ చేయరు. ఏంటైతే నేను ఇంకా లిఫ్ట్ చేయలేదని చెప్పేసి తనే అన్లాక్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే ఇంతలో తను అన్లాక్ చేస్తుంది అనమాట హూరు. అన్లాక్ చేయగానే ఏంటి ఇంతసేపు పట్టింది, లోపల ఎవరైనా ఉన్నారంటే లేదన్నట్టు తను చెప్తుంది. మరి డోర్ ఎందుకు లాక్ చేసుకున్నావంటే నేను ఎలోన్గా ఉన్నప్పుడు నాకు డోర్ లాక్ చేసుకోవడం అలవాటు అన్నట్టు కవర్ చేస్తుంది అనమాట. ఎక్కడ దాస్తుందంటే మన ట్యాంక్ని లోపల దాస్తుంది నియాన్ బాయ్ని తన రూమ్లోనే. ఎక్కడది హూరు జిన్కి తెలిసిపోతుందన్న భయంతో తనే వెంటనే జిన్ తోటి మనం కలిసి మూవీకి వెళ్దామా, నేను వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుంటాను అన్నట్టు చెప్తుంది. ఆ మాట చెప్పగానే జిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఫస్ట్ టైం తన నుండి అలాంటి మాట వచ్చేసరికి మూవీకి వెళ్దామని చెప్పి లోపలికి వెళ్తుంది అనమాట. తన రూమ్ లోపలికి. లోపలే తను ఉంటాడు ట్యాంక్. తను రాగానే మళ్ళీ తన్ని కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అలాగే ఇలా కూడా చెప్తాడు, న్యూస్లో చూశాను నువ్వు ఇంకా తను మ్యారేజ్ చేసుకోబోతున్నారని చెప్పేసి, తను ఇదంతా ట్రాప్ కోసమే చేస్తున్నాడు, అస్సలు నమ్మకు, నాకెందుకు అతని మీద చాలా డౌట్గా ఉంది, అతన్ని మాత్రం నువ్వు అసలు నమ్మకు, కేర్ఫుల్గా ఉండు అంటే హూరు మరేం చేయమంటావు, నాకు వేరే ఆప్షన్ లేదు, నిన్ను నన్నే కాదు మా నాన్నగారి కంపెనీ కూడా నేనే కాపాడాలి, ఆ బాధ్యత కూడా నా మీదే ఉంది, నాకు ఇక వేరే ఆప్షన్ తెలియట్లేదు అన్నట్టు తను చెప్తుంది. బయట నుండి తిని అరుస్తూ ఉంటాడనమాట మూవీకి వెళ్దామని చెప్పేసి. వస్తున్నాను అని చెప్పేసి ఇక టకటక డ్రెస్ చేంజ్ చేసుకొని బయటికి వెళ్ళిపోతుంది. ఇద్దరు కలిసి మూవీకి వెళ్ళి వచ్చేస్తారనమాట. వచ్చిన తర్వాత జిన్ వచ్చేసి చాలా బాగుంది హర్రర్ మూవీ అంటే, యాక్చువల్లీ నాకు అసలు హర్రర్ మూవీస్ అంటే ఇష్టం ఉండదు అంటే, బాగా చూడు డైలీ చూడు అలవాటు అయిపోతాయి అన్నట్టు చెప్తూ ఉంటాడు. నా దగ్గర చాలా క్యాసెట్స్ కూడా ఉన్నాయి, మూవీ క్యాసెట్స్, ఇప్పుడు కావాలన్నా చూడొచ్చు అంటే, లేదు నాకు నిద్ర వస్తుంది అని చెప్పేసి తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్లో మనకి ట్యాంక్ని చూపిస్తాడనమాట. ట్యాంక్ వచ్చేసి ఒకరిని మీట్ అవుతాడు, ఏమన్నా క్లూస్ దొరుకుతాయేమో అని చెప్పేసి. అతనేమో ఇలా చెప్తూ ఉంటాడు, ఒకరు ఫోటో చూపిస్తాడు, సేమ్ ఆమె హూరులానే ఉంటుంది. యాక్చువల్లీ హూరుకు ఒక సిస్టర్ ఉంటుంది, తన 8 years ఎగో చనిపోతుంది అనమాట. ఆ ఫోటో చూపించి ఈమె ఒరిజినల్ హూ గ్రూప్ కంపెనీ గ్రాండ్ డాటర్, ఈమె అబ్రాడ్లో చదువుకుంది, ఈమె గురించి ఏమైనా తెలుసా అంటే తెలుసు, హూరు మెన్షన్ చేసింది 8 years బ్యాక్ కార్ యాక్సిడెంట్లో చనిపోయిందని చెప్పేసి అన్నట్టు చెప్తాడు. ఆయన ఇంకా ఏం చెప్తాడంటే అబ్రాడ్లో తిను చదువుకుంది, యాక్చువల్లీ తిను ఆయన ఉన్నాడు కదా జిన్ గర్ల్ ఫ్రెండ్ తిను, కానీ తర్వాత తను చనిపోయింది అన్నట్టు చెప్తే ట్యాంక్ మరి ఎందుకు జిన్ గర్ల్ ఫ్రెండ్ తినైనప్పుడు తిను చనిపోగానే మళ్ళీ తిను హూరు వెంట పడ్డాడు అంటే దీని అర్థం ఏంటి, ఎందుకు ఇలా చేశాడు అన్నట్టు థింక్ చేస్తూ ఉంటాడు. అప్పుడు అతను ఇలా కూడా చెప్తాడనమాట, యూఎస్లో ఎప్పుడైతే నీ మీద అటాక్ జరిగిందో ఆ టైంలో జిన్ కూడా అదే కంట్రీలో ఉన్నాడు, ఈ ప్రూఫ్ సరిపోతుంది కదా తనే నీ మీద అటాక్ చేయించడానికి అన్నట్టంటే లేదు ఇంకా స్ట్రాంగ్ ఎవిడెన్స్ కావాలి అన్నట్టు ట్యాంక్ చెప్తాడు. సరే ట్రై చేస్తాను అన్నట్టు చెప్తాడనమాట. నెక్స్ట్ డే వచ్చేసి
పూరు నిద్ర లేచి హాల్లోకొస్తే అక్కడ ఒక స్లిప్ ఉంటుందనమాట. నేను ఆఫీస్‌కి వెళ్ళాను. నీకోసం బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేసి పెట్టానని చెప్పేసి. అలాగే మూవీ క్యాసెట్స్ కూడా ఉన్నాయి. అక్కడ నీకు కావాల్సిన మూవీ పిక్ చేసుకొని చూడు అన్నట్టు తను చెప్తాడు. ఫోన్ ఇక కింద పడేస్తుందనమాట. అది రిమోట్‌కి టచ్ అయ్యి టీవీ ఆన్ అవుతుంది. తను అలా పడుకున్నప్పుడు టీవీలో సడెన్‌గా ఏదో ప్లే అవుతుంది. దాన్ని చూసి తను టెన్షన్ పడడం స్టార్ట్ అవుతుందనమాట. ఇంతటితో మనకి ఈ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఈ పార్ట్ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.